హలో అండి. హలో. సో ఇప్పుడు మనకు రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి కదా. సో మీ పిఠాపురం నుంచి వంగా గీత గారు అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇద్దరు ఎవరు గెలవబోతున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. ఓకే, ఎలాంటి బడ్జెట్ ఉండబోతుంది? 70,000 ప్లస్ అండి. ఓకే, అంటే ప్రచారంలో ఎట్టి పరిస్థితులు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలవనేమని వైసీపీ గట్టిగా ప్రచారం చేశారు కదా. ఉట్టు మాటలండి అదండి. ఇక్కడ వర్మ అండి, వర్మ పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నాడు. ఆయన బట్టి మా తెలుగుదేశం క్యాడర్ అంతా గాజు గ్లాసు చేసామండి. దాన్ని బట్టి 70,000 ప్లస్ వస్తాయి. అలాగే ముద్రగడ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా అన్నాడు కదా. ఆ ముద్రగడ మార్చుకున్నాడు అండి, ఆల్రెడీ ఉప్మారెడ్డి అని పెట్టేసుకున్నాడు ఆయన. అంతే అండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి మార్పు ఉండబోతుంది మీ నియోజకవర్గంలో? అభివృద్ధి చెందుద్దండి. ప్లస్ ఇప్పుడు రైల్వే స్టేషన్ అభివృద్ధి అని, రోడ్లు అని, టెంపుల్స్ అని ఇవన్నీ అభివృద్ధి అవుతాయండి. సో వర్మ గారు కూడా ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు కదా. ఆయన యావదాస్తి పందెం కాస్తానన్నారండి. కానీ ఎందుకు అంతగా ప్రచారం అప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించాలని అనుకున్నారు కదా. అన్నీ ఉత్తు మాటలండి అవన్నీ. ఆయన ఓడించడం అంటే దానికి ప్లస్ వర్మ గారు కూడా తోడవేరు. అంటే పిఠాపురం ఇంకా ఏ రేంజ్కి రాబోతుంది అంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోతే పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది? ఒకప్పుడు పిఠాపురం అంటే కాకినాడ పక్కన అనేవారు. ఇప్పుడు పిఠాపురం కాకినాడ పక్కన ఉందండి. సో వన్ వర్డ్లో పవన్ కళ్యాణ్ వస్తే ఎలాంటి మార్పు ఉండబోతుంది? భారీగా బాగుంటుందండి, అభివృద్ధి బాగుంటుంది పిఠాపురం. సో వర్మ గారు సపోర్ట్ చేసినందుకు మంచిది అంట. సూపర్ అండి, వర్మ గారు చేయడం వల్ల కొద్దిగా. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సో ఇప్పుడు పిఠాపురంలో మొత్తం రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఒకవైపు వంగా గీత ఉన్నారు వైసీపీ నుంచి, మన ఉమ్మడి కూటమి జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. సో ఇద్దరిలో ఎవరు గెలవబోతున్నారు? జనసేన అండి, పవన్ కళ్యాణ్ గారు. ఎలాంటి మెజార్టీ ఉండబోతుంది? ఒక 70 దాటి ఉండదు. అంతేనంటారా? అంతే. సో అలాగే వైసీపీ వాళ్ళు ప్రచారం అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వమని గట్టిగా పోటీ చేసే ప్రచారం చేశారు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారండి, కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. అలాగే ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా అన్నారు. ఇప్పుడు కంపల్సరీగా సిద్ధంగా ఉండాలండి. ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకోలేకైతే సిద్ధంగా ఉండాలి. సో వర్మ గారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం మీకు ఎలా అనిపించిందండి? బాగా చేశారండి. అంటే వర్మ గారు కూడా పోటీ పెట్టుకున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు, నా యావత్ ఆస్తిని పెడతా అన్నారు కదా. ఎలా అనిపించింది? అది బాగా అనిపించిందండి. అతను సాయశక్తితో ప్రయత్నం చేయండి వర్మ గారు. వర్మ వల్ల దానివల్ల అంత ధైర్యంగా యావదాస్తి కాగితాలు తీసుకుని రెడీగా పెట్టండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి మార్పు చూడొచ్చు ఈ పిఠాపురం? మాది ఫస్ట్ అతను చేసి చూపించన్నారండి పవన్ కళ్యాణ్ గారు. బీచ్ ఒకటండి మాది, అండర్ గ్రౌండ్ వైర్లు అతను చేయంతాను. సో మొత్తం మంచిగా డెవలప్ అవుతుంది అంటారా? 100% అవుతుంది. సో పవన్ రాకతో ఈ పిఠాపురం అనేది దేశవ్యాప్తంగా పేరు మోగింది కదా. సో ఎలా అనిపించిందండి? ఎక్కడికెక్కడికో మారు వెళ్ళిపోయిందండి. కాకినాడ పక్కన పిఠాపురం అనేవారండి, అలాంటిది ఇవాళ పిఠాపురం అంటే చాలా దిక్కునికి బాగా. ఓకే, సో ఇక్కడ మెగా హీరోస్ కూడా వచ్చి ప్రచారం చేశారు కదా. సో ఎలా అనిపించింది? మాది మేము చేసుకున్నాం పుణ్యమండి, అంతే. మా పిఠాపురం అంత చేస్తాం అంతే అండి. సో వన్ వర్డ్లో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? అండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఒక మాటలో? మంచి నాయకుడండి. అతను సొంతంగా కష్టపడి సినిమాలు తీసి ఖర్చుపెట్టి ఇదండి, దానివల్ల మాకు ఆశిస్తూనే ఉండే డెవలప్మెంట్ అవుతుంది. 3 పెళ్ళిళ్ళు ప్యాకేజ్ స్టార్ అని ఎక్కువ విమర్శలు చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి.